మన దేశంలో చాలా ముఖ్యమైన నరసింహస్వామి వారి క్షేత్రాలు 9 ఉన్నాయి. అందులో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కోవెలు కూడా ఒకటి. ఈరోజు మనం చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కూడా కోనసీమ జిల్లా అంతర్వేది మండలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి కోవెలకైతే వెళ్తూ ఉన్నాం. ఈ కోవెలు చూడడానికి చాలా బాగుంటుంది. కోనసీమ జిల్లాలో ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవాలయానికి చాలా వేల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ మనం స్నానం చేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. కానీ మేము వెళ్ళిన సమయానికి సముద్రంలో అలలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే ముందు అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య పున్నమ సమయాల్లో సముద్రంలో అలలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి. ఎవరైనా ఈ దేవాలయంకి రావాలి అనుకుంటే అమలాపురం నుంచి 47 కిలోమీటర్లు, అలాగే రాజోల్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది. బిజీగా ఉన్న రోజుల్లో కాకుండా ఖాళీ సమయాల్లో స్వామివారి దేవాలయంకి వస్తే మనం దర్శనం చాలా బాగా చేసుకోవచ్చు. మేమైతే కోనసీమ జిల్లాలో చాలా టెంపుల్స్ అయితే ఇప్పుడు కవర్ చేసాం. ఆ వీడియోలన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి అందరూ చూడండి. మనం కోవెలకు వెళ్ళే దారిలోనే ప్రైవేట్ రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. మనకు కావాలనుకుంటే మనం రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మేము రాజోల్లో ఒక రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మరి వేరేగా రూమ్ తీసుకోకుండా డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం కోవెల్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడే మనం బైక్ పార్క్ చేసి లోపల స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ స్థల పురాణం అయితే మనం చూడొచ్చు. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం చాలా ప్రాచీనమైంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఈ 4 యుగాల్లో కూడా ఈ యొక్క దేవాలయం గురించి వివరించారు. అలానే ఇక్కడ స్వామివారికి సంబంధించి ఏ పూజలు చేస్తారో వాటికి మనం ఎంత డబ్బులు పే చేయాలని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కానీ ఇక్కడ దేవాలయం తరపు నుంచి ఫ్రెష్ అవ్వడానికి అయితే అంతగా ఏర్పాట్లు అయితే లేవు. మామూలుగా కాలు కడుక్కుని మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి స్వామివారి కోవెలకి అయితే వెళ్ళాలి. ఈ కోవెల్ టైమింగ్స్ వచ్చేసి తెల్లవారు 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలానే 3 గంటల నుంచి రాత్రి 7:30 వరకు కోవెల్ అయితే తెరిచి ఉంటుంది. మనం కోవెల్లోకి వెళ్ళిన వెంటనే స్వామివారికి ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఆ ధ్వజస్తంభం పక్కనే స్వామివారి దర్శనానికి ప్రత్యేకంగా 100 రూపాయల టికెట్, అలాగే ఫ్రీ దర్శనం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు దగ్గర స్వామివారికి సంబంధించి దీపాలు, అలాగే పూజలు కూడా భక్తులు అయితే చేస్తూ ఉన్నారు. దేవాలయం మనకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద దేవాలయం. ఇక్కడ మనం స్వామివారి కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళాలి అనుకుంటే ముందుగా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఖాళీగా ఉన్న సమయాల్లో మనం ఫ్రీ దర్శనానికి వెళ్తే ఒక 10 నిమిషాల్లో మనకు దర్శనం అయిపోతుంది. మనకు లేదు ఎక్కువగా భక్తులు రద్దీగా ఉన్న సమయంలో మనకు దర్శనం కావాలి అనుకుంటే మనం 100 రూపాయల టికెట్ అయితే తీసుకోవచ్చు. అలానే 100 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి గర్భాలయంలో కూడా ఎంట్రన్స్ అయితే ఉంటుందంట. మనం స్వామివారిని కొంచెం దగ్గరగా చూడొచ్చు ఫ్రీ దర్శనం కన్నా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం రండి. ఫోన్లో అయితే మనం లోపలికి పట్టుకుని వెళ్ళొచ్చు, కానీ స్వామివారిని ఫోటో అయితే తీయకూడదు. కాబట్టి మనం కోవెల చుట్టూ ఉన్న దేవాలయాలన్నీ మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, కానీ మెయిన్ గర్భాలయంలో ఉన్న స్వామివారి ఫొటోస్ అయితే తీయకూడదు. ఈ దేవాలయంలో మనం లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు వెంకటేశ్వర స్వామి, సీతారాములు, రంగనాయక స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారు, అలానే భూదేవి తాయారు యొక్క దేవాలయాలు కూడా మనం చూడొచ్చు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో స్వామివారి కళ్యాణోత్సవం చేస్తారు. కళ్యాణోత్సవంలో కొన్ని లక్షల మంది భక్తులు అయితే పాల్గొంటారంట. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అంటే చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ యొక్క దేవాలయాన్ని 16వ శతాబ్దంలో పల్లవరాజులు అయితే నిర్మించారు. ఆ తర్వాత కాలంలో స్వామివారికి పూజలు చేస్తూ వస్తూ ఉన్నారు. అలా కాలం గడుస్తూ ఉండగా 1883వ సంవత్సరంలో శ్రీ కృష్ణవేణమ్మ గారు అయితే ఈ యొక్క దేవాలయాన్ని పూర్తిగా నిర్మించారంట. అసలు ఈ దేవాలయం యొక్క చరిత్ర మీకు తెలుసా? తెలియకపోతే ఈ కథ వినండి. వశిష్ఠ మహర్షి వారు కృతయుగంలో రాజమండ్రిలో ఉండే గౌతమ నది తీరంలో ఒక పాయను తీసుకుని వచ్చి సముద్రంలో కలిపి తపస్సు చేస్తూ ఉండేవారు. రక్త విలోచనుడు అనే ఒక రాక్షసుడు వశిష్ఠ మహర్షి వారి సంతానాన్ని నాశనం చేస్తూ ఉండేవాడు. ఆ బాధను భరించలేక వశిష్ఠ మహర్షి వారు నరసింహస్వామిని అయితే ప్రార్థించారు. అప్పుడు నరసింహస్వామి వారు రాక్షస సంహారం చేసి ఈ ఆలయంలో పశ్చిమ ముఖంగా లక్ష్మీ సమేతుడై వెలిశారు. అలానే ఈ దేవాలయంలో నరసింహస్వామి వారి దర్శనం కోసం త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత రాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వారు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారని బ్రహ్మపురాణంలో చెప్పబడింది. అలానే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేయించు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ దేవాలయంలో మన మనస్సులో ఉన్న కోరికలన్నీ స్వామివారి దగ్గర చెప్పుకుంటే ఆ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పి చాలామంది భక్తుల విశ్వాసం. ఇప్పుడైతే మన స్వామివారి దర్శనం అయితే చాలా బాగా పూర్తయింది. ఖాళీగా ఉండడంతో మనం ఎక్కువసేపు స్వామివారి దర్శనం చేసుకున్నాం. ప్రతిరోజు స్వామివారికి భోగం పెట్టే సమయంలో కాకుండా ఎప్పుడైనా మనం స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉంటుంది.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో చాలా సినిమా షూటింగ్లు, సీరియల్ షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే కోవెల లోపల కాదు, కోవెల బయట. మా చిన్నతనంలో మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు నేను కూడా డైరెక్ట్గా చూశాను ఇక్కడ సినిమా షూటింగ్ అవుతూ ఉంటే. ఇక్కడ మనకు రూమ్స్ కావాలి అనుకుంటే గవర్నమెంట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవి మనకు కావాలి అనుకుంటే లోపల కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లోకి వెళ్ళి మనం రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం స్వామివారిని ఊరేగించే రథం దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఈ రథాన్ని ఈ మధ్యకాలంలోనే ఎవరో మతిస్థిమితం లేని వాళ్ళు కాల్ చేశారు అని చెప్పి న్యూస్లో అయితే వచ్చింది. హిందూ దేవాలయాలు, హిందూ దేవుళ్ళ విగ్రహాలు, హిందూ దేవుళ్ళ రథాలు, వీటిని మాత్రమే మతిస్థిమితం లేని వాళ్ళు ఎందుకు కాలుస్తారో, ఎందుకు పడగొట్టేస్తారో అసలు నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద గవర్నమెంట్ అయితే చాలా తీవ్రమైన యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం అంతర్వేదిలో ఉండే అన్నా చెల్లెల గట్టు అక్కడికైతే వచ్చేసాం. ఇది చాలా ఫేమస్ అయిన ప్లేసు. ఇక్కడే బంగాళాఖాతం అలాగే గోదావరి నది అయితే ఇక్కడే కలుస్తాయి. దానిని అన్నా చెల్లెల గట్టు అని కూడా పిలుస్తారు. ఇప్పుడైతే తుఫాన్ ఉంది కాబట్టి అసలు మనం అయితే లోపలికి వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే ఆ యొక్క అన్నా చెల్లెల గట్టు అయితే చూడొచ్చు. చాలామంది మత్స్యకారులు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళలేక ఇక్కడికైతే తిరిగి వచ్చేస్తున్నారు తుఫాను వల్ల. ఈ పక్కనే లైట్ హౌస్ కూడా ఉంటుంది. మనం వచ్చిన టైంకి లైట్ హౌస్ అయితే మూసేశారు, లోపలికి వెళ్ళడానికి వీలు లేదని. కానీ మనం ఆ యొక్క టైమింగ్స్ లోపల వస్తే మనం లోపలికి వెళ్ళి అది కూడా మనం చూడొచ్చు. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.